బాగున్నావా? బాగున్నా. ఏం విశేషాలు? పెళ్ళి పెళ్లి కాదు, రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. ఎప్పుడు? ఆదివారం నాడు. అవునా? ఒక 40 నుంచి 50 పుట్టేళ్ళు వస్తున్నారా? డిన్నర్ ఉంటుంది భారీగా. ఇప్పుడు ఎంత వస్తుంది పెన్షన్? ఇప్పుడు 70,000 వస్తుంది పింఛన్. 70,000 వస్తుంది. మళ్ళీ జీతం వచ్చినట్లేనా? అంతే అంతే. ఎట్లా రిటైర్మెంట్ అయిన తర్వాత ఒకటి ఆలోచన ఏమిందంటే, ఇప్పుడు రిటైర్డ్ అయినా కదా, రాజకీయాల్లో పోయి సరే జస్ట్ ఎమ్మెల్యే పోటీ చేసి రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నావా? ఎంటర్ కావాలని. లేదనా, నీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలా, నిలవన్నా నేను 200 ఓట్లు వేపిస్తా. ఒకసారి కాదు, వరుసన 3 సార్లు నువ్వు ఎమ్మెల్యే కావాలనేది నా కోరిక. అయ్యి నాకేం తిక్కనా, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత 5 ఏళ్ళు ఉంటుంది కంటిన్యూ. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయను. ఎందుకు? ఎంపీకి పోతా. ఎంపీకి పోతా? ఎందుకు? మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తే ఇప్పుడు ఆ పింఛన్ కూడా వస్తుంది నాకు. ఇప్పుడు ఎమ్మెల్యే ఇది అయిపోయినాక ఈ పింఛన్ వస్తుంది నాకు. ఎమ్మెల్యే మళ్ళీ ఎంపీగా పోటీ మళ్ళీ గెలుస్తా కదా, మళ్ళీ 5 ఏళ్ళు ఉంటాయి కదా. అది 10 కాలం అదొక పింఛన్ వస్తుంది. మొత్తం 3 పింఛన్లు వస్తాయి కదా. ఇప్పుడు ఇది డిపార్ట్మెంట్, ఇది ఎమ్మెల్యేది, ఎంపీది 3 పింఛన్లు. 3 పెన్షన్లు తీసుకోవాలని కోరుకున్నా. అదే అది డిపార్ట్మెంట్ పెన్షన్ 70,000. అవును. ఎమ్మెల్యేగా గెలుతావు, మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే పెన్షన్, మళ్ళీ 3 పింఛన్లు, మళ్ళీ ఎంపీగా పోతావు. అవును. మళ్ళీ 5 సంవత్సరాలు ఎంపీ. అవును. మొత్తం ఇన్ని పెన్షన్లు తీసుకుంటా. అంటే రాజకీయాల్లో ప్రజలు సేవ చేస్తారు కదా. ఊరున్నాయి ఎవరు తమ్ముడి కల్లో సేవ చేస్తారా ప్రజలకి ఉండదు. సరే నేను వస్తాను. పోనా, మర్చిపోదు నువ్వు. ఖచ్చితంగా వస్తాను. పో, సిగ్గు లేకోకుండా ఎమ్మెల్యే అవుతాడంట, ఎమ్మెల్యే పెన్షన్ తింటాడంట. ఎంపీ అవుతాడంట, ఎంపీ పెన్షన్ తింటాడు. ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులతో 2 పెన్షన్లు తినడానికి అసలు సిగ్గు ఉండాలి కొద్ది కన్నా. వీళ్ళకి ఏమో ఇంకా నిరుపేదలా మీరు ఏమన్నా ఓ పెన్షన్ చాలదా? ఎమ్మెల్యే పెన్షనో లేకపోతే ఎంపీ పెన్షనో ఎమ్మెల్సీనో ఏదన్నా పాపం 2 పెన్షన్లు తింటాడంట. ప్రజలు సేవ చేసేదానికంట. రాజకీయాలు పెన్షన్ తినేకే వస్తాడంట. అందుకే మన దేశం ఇట్లా తాగలేదు. ఎవడు వస్తాడు? నీ రిటైర్మెంట్ వస్తాడు అనుకుంటాడా? ఓ నేను రాను